నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై త్వరలో తప్పుకోబోతున్నారా? అధ్యక్షుడిగా తప్పుకోబోతున్నారా? రాజీనామా చేయబోతున్నారా? ఈ అంశానికి సంబంధించి గత 4-5 రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అలాగే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రకరకాల కారణాలని విశ్లేషిస్తూ కథనాలు కూడా వస్తున్నాయి. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకున్నటువంటి అవకాశం ఉంది. అన్నా డిఎంకే ఒక షరతు పెట్టింది. అందులో భాగంగానే అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకోబోతున్నారు అనేటువంటి కథనాలు వచ్చాయి. తర్వాత ఇతని టర్మ్ కూడా అయిపోయింది కాబట్టి, ఎందుకంటే అతను 2021 జూలైలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే 3 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. టర్మ్ అయిపోయింది కాబట్టి తప్పుకుంటున్నారు అని మరొక రకమైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏం జరుగుతోంది? అన్నామలై తప్పుకుంటే ఒకటైతే అతను రీసెంట్గా చెప్పడం జరిగింది, వచ్చే అధ్యక్షుడి ఎంపిక రేసులో నేను లేను అని మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది. కాకపోతే కొనసాగించేటువంటి అవకాశం కూడా బీజేపీ అధిష్టానానికి ఉంది. మరి ఇంత ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో అన్నామలై లాంటి తమిళనాడు రాజకీయాల్లో అతను ఒక సంచలనం. బీజేపీకి ఒక యువకుడు అయినటువంటి ఎఫిషియన్సీ ఉన్నటువంటి లీడర్. అలాంటి లీడర్ని తప్పిస్తే మరి ఎవరిని ఆ ప్లేస్లో బీజేపీ అధిష్టానం పెట్టబోతుంది? ఒక 3-4 పేర్లు కూడా వినబడుతున్నాయి. ఏం జరిగేటువంటి అవకాశం ఉంది రాబోయే 4-5 రోజుల్లో అనేది మనం విశ్లేషిద్దాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలామంది లాగానే నేను కూడా ఆశ్చర్యపోయాను. అన్నామలైని ఒక సెన్సేషనల్ లీడర్ అతను. అలాంటి అన్నామలైని తప్పిస్తున్నారా, తప్పుకున్నారా, తప్పించబోతున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? తమిళనాడు పాలిటిక్స్లో క్యాస్ట్ పాలిటిక్స్ అండి. దాంట్లో ద్రవిడియన్ పాలిటిక్స్, ఇంకో పాలిటిక్స్. మీకు వచ్చే ఓటు 18%, 20% కన్నా ఎక్కువ నాన్ ద్రవిడియన్ ఓట్స్ మీకు రాదు. ఓకే, అంతే మ్యాక్సిమం. దాని తర్వాత ఉన్న ద్రవిడియన్ ఓట్స్ 70 నుంచి 80% ద్రవిడియన్ ఓట్స్. అది ఎప్పుడు బీజేపీకి రాదు. అది అన్నామలైని కాదు, అన్నామలైకి మీరు 3 టర్మ్స్ ఇచ్చినా కూడా రాదు. అది బీజేపీకి తెలుసు ఆ ప్రాబ్లం ఏంటని. ఎందుకంటే అక్కడ ఉన్న మెంటాలిటీ అట్లా తయారు చేశారు. అంటే మీరు ద్రవిడియన్స్, మేము అందరికన్నా పెద్ద లాంగ్వేజ్, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ తమిళ్, అది ఇది అని చెప్పి మొత్తం గొడవ చేస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు కూడా యాంటీ హిందీ క్యాంపెయిన్లో కూడా. మిగతా ఎవరు పనికిరారు దేశంలో, మేమే పనికి వస్తామని చెప్పి ఒక యాటిట్యూడ్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. నాకు ఇప్పుడు గుర్తుంది, రాజుగారు ఒక సంవత్సరం ముందు నేను అన్నామలై గారిని పార్టీ ఆఫీస్లో కలిశాను చెన్నైలో. నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేను చెప్పాను 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను. అప్పుడు రజాకార్ సినిమా రిలీజ్ టైంకి వెళ్ళాను. పోస్టర్ రిలీజ్ ఉండే ఒకటి. మీరు బిలీవ్ చేయరు, ఆయనతో క్యాబిన్లోనే ఒక 20 మంది కూర్చున్నారు. మంచి పెద్ద క్యాబిన్ అది. 20 మంది కూర్చున్నారు. బయట ఇంకో 20 మంది వెయిట్ చేస్తున్నారు, మహిళలు, పార్టీ లీడర్స్ అందరూ. అప్పుడు నేను అనుకున్నా నాకు 5 నిమిషాలు టైం ఇస్తే అందరితో నేను కూడా మాట్లాడుకొని ఆ పోస్టర్ రిలీజ్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ మీరు బిలీవ్ చేయరు, ఆ 5 నిమిషాలు అయిందా ఆయన ఇమ్మీడియట్గా పోస్టర్ పక్కన పెట్టి అందరు కూర్చున్నారు, ఇంక్లూడింగ్ ఎల్ మురుగన్, యూనియన్ మినిస్టర్. అందరికి ఏమన్నారు, మాకు కొంచెం టైం ఇవ్వండి, మీరు అందరు బయటికి వెళ్ళండి అని. నన్ను చైర్ తీసుకొని అటువైపు రమ్మన్నారు. ఆయన పక్కన కూర్చొని 1 అవర్ మాట్లాడారు, గంట సేపు. నాకే బాధ అనిపించింది, ఎందుకంటే యూనియన్ మినిస్టర్ బయట పంపించారు. వాళ్ళ పార్టీలో చాలామంది, దాంట్లో ముస్లింలు ఉన్నారు కొంచెంమంది, అందరు బయట వెయిట్ చేస్తున్నారు. బాగుండదు. 2-3 సార్లు రిమైండ్ చేశారు, ఏం కాదు కూర్చోండి, మీతో మాట్లాడాలని చెప్పి మాట్లాడారు. అది నేను డిస్కస్ చేయలేను ఏం మాట్లాడారు ఇక్కడ. కానీ ఐ ఫెల్ట్, నాకు ఎందుకంటే అన్నామలై అంటే ఇప్పుడు మీకు మనకందరికీ తమిళనాడు తెలుసు. నాకు అన్నామలై ఐపీఎస్ ఆఫీసర్ టైం నుంచి తెలుసు, ఎందుకంటే మా కూతురు చదివేది మణిపాల్లో. అప్పుడు ఆ టైంలో కొత్తగా వచ్చిన ఒక ఎస్పీ అక్కడ, ఆయన పేరు అన్నామలై, ఇదే అన్నామలై. ఓకే, ఎస్పీ ఆఫ్ ఉడుపి డిస్ట్రిక్ట్, కర్ణాటకలో. అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉండే, మణిపాల్ యూనివర్సిటీలో డ్రగ్ ఇష్యూస్ ఉండేవి, అక్కడ ఒక రేప్ కేసు జరిగింది, అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉండే. సో అన్నామలై లాంటి టఫ్ ఆఫీసర్ కావాలని తీసుకొచ్చారు. వితిన్ 6 months మొత్తం క్లీన్ చేసేది. మణిపాల్ యూనివర్సిటీ అని కాదు, మొత్తం ఇడికి డిస్ట్రిక్ట్ పక్కన మాల్పే బీచ్ అన్నీ క్లీనప్ చేసేసారు కంప్లీట్గా. ఈడ వెరీ టఫ్ ఇమేజ్, టఫ్ ఆఫీసర్, చాలా నో నాన్సెన్స్ ఆఫీసర్. ఎవరు పొలిటీషియన్స్ పట్టించుకోవడం, ఎవరిని పట్టించుకోవడం. సో అట్లాంటి మనిషి మళ్ళీ కలిసి నేను ఇప్పుడు ఆ టైంలో అంత ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్ ఏం లేకుండా తెలుసు అంతే. అది కాకుండా ఇప్పుడు 1 అవర్ మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, బియాండ్ తమిళనాడు ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. కరెక్ట్, సౌత్లోనే ఉంది. ఇప్పుడు బీజేపీ రూల్ ఏంటంటే పార్టీ ప్రెసిడెంట్కి ఒకటే టర్మ్ ఉంటుంది.
రిపీట్ చేయరు. మీరు తిరిగి వచ్చి రావచ్చు. దట్ ఈస్ ఇంకొక పార్టీ ప్రెసిడెంట్ వచ్చి 3 సంవత్సరాలు కాగానే మీరు మళ్ళీ రిటర్న్ రావచ్చు అన్నమాట. సెకండ్ టర్మ్ అంటే వరుసగా కాకుండా వరుసగా ఇవ్వరు, యూజువల్లీ ఇవ్వరు. ఇప్పుడు జేపీ నడ్డా గారి సంగతి అదే అయిపోయింది కదా. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఎక్స్టెండ్ చేశారు. కొత్త పార్టీ ప్రెసిడెంట్ ఇంకా ఎలక్ట్ చేయలేదు. నిన్న అఖిలేష్ యాదవ్ కొంచెం జోక్ కూడా కొట్టాడు పార్లమెంట్లో. మేము మా పార్టీలో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ 5 మంది ఉన్నారు, అమిత్ షా చెప్పారు ఫ్యామిలీ నుంచి తీసుకోవాలి కదా అంతే, మాకు 12 కోట్ల మంది మెంబర్స్ ఉన్నారు, దాని నుంచి 12 కోట్ల మెంబర్స్ ఉన్నారు, దాని నుంచి మేము ఎన్నుకోవాలని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం బీజేపీకి కూడా సౌత్ అనేది చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఎందుకంటే నార్త్లో వాళ్ళు మ్యాక్సిమైజ్ అయిపోయారు వాళ్ళ ఓట్ షేర్, ఇంకా ఎక్కువ గెలవలేరు నార్త్లో. మ్యాక్స్ యూపీ పర్ఫార్మెన్స్ ఈ 2024 కాకుండా 2029లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాల్సిందే, అది చేస్తారు కూడా. కానీ ఇంకెక్కడ గెలుస్తారు? మళ్ళీ గెలిచిన అంతా మొత్తం తీసేసుకున్నారు. అది గెలవాలంటే సౌత్లో గెలవాలి. అక్కడ కూడా తమిళనాడులో మీకు మినిమం అక్కడున్న ద్రవిడియన్ ఓట్ షేర్ చూసుకుంటే లాస్ట్ టైం కూడా ఈ ఎలక్షన్లో, దట్ ఈస్ పోయిన ఎలక్షన్లో, లోక్సభ ఎలక్షన్లో ఐ థింక్ ఏఐడిఎంకేకి వచ్చింది 23%, బీజేపీకి వచ్చింది 18%, అండ్ స్టాలిన్కి వచ్చిందేమో 45%. సో మీరు 23, 18 యాడ్ చేస్తే మీకు ఒక 42 దాకా వస్తుంది, 43 దాకా ఈజీగా. కానీ ఎప్పుడు అంటారు కదా పాలిటిక్స్లో 1+1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, 11 కూడా కావచ్చు అని, అది కరెక్టే. సో అన్నామలై గారు బిల్డప్ చేశారు పార్టీని, ఎక్కడి నుంచి జీరో స్టేటస్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కానీ ఆయనకు లిమిటేషన్స్ ఉంది. నేను దీంట్లో చెప్పాను, ఈ ద్రవిడియన్ లిమిటేషన్స్ ఉంది. ఎంత చదువుకున్నాడో కానీ తమిళనాడుకి వెళ్ళినప్పుడు క్యాస్ట్ వచ్చినప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ వచ్చినప్పుడు మారిపోతారు. అప్పుడు అదే మాట్లాడతారు, యాంటీ హిందీ, యాంటీ నార్త్, బీహారీ వాళ్ళని యూపీ వాళ్ళని తిట్టడము ఇదంతా. వెరస్ అన్నామలై ఇస్ నాట్ లైక్ దట్. ఆయన చాలా బ్రాడ్ మైండెడ్ మనిషి. ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలని లేదు, మీరు క్యాంపెయిన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ చూసాం, బండి సంజయ్ని తీసుకొచ్చి బండి సంజయ్ని మార్చినప్పుడు ఎంత గొడవ జరిగింది ఇక్కడ. చాలామంది అదే పోలికి తీసుకొస్తున్నారు. ఒక మంచి ఊపునటువంటి సమయంలో బండి సంజయ్ని ఇంకా గ్రో కాలేరు బీజేపీ. మ్యాక్సిమం 18%. ఓకే, అసెంబ్లీలు ఇంకా తగ్గిపోతుంది. లోక్సభ ఉన్నప్పుడు మోదీ గారి కోసం ఓటేస్తారు, కానీ అప్పుడు కూడా ఒక సీట్ కూడా రాలేదు బీజేపీ. ఈ 18% పెట్టుకుని మీకు ఓటు రాదు. మీకు 25 వస్తే కూడా మీకు సీట్ రాదు. 25 కన్నా ఎక్కువ బీజేపీకి రావడానికి ఛాన్సే లేదు తమిళనాడులో. టిల్ దిస్ ద్రవిడియన్ పాలిటిక్స్ ఇస్ ఫినిష్డ్. ఎందుకంటే వీళ్ళ ద్రవిడియన్ స్టాలిన్ కానివ్వండి, ఏఐడిఎంకే కానీ డిఎంకే, ముందు ఏఐడిఎంకే లేకుండే కదా, డిఎంకే ఒకటే ఉండే, అక్కడి నుంచి పుట్టిన పార్టీ ఏఐడిఎంకే. వీళ్ళది మొత్తం, ఎందుకంటే మీరు అంటారు అవుట్ సైడ్ స్టేట్ వాళ్ళు వచ్చి అక్కడ లీడర్లు అయ్యారని, కరెక్టే. ఎంజీ రామచంద్రన్, ఎంజీఆర్ ఇస్ అ మలయాళీ, జయలలిత ఇస్ అ కన్నడిగా బ్రాహ్మణ్. సో వీరిద్దరు స్టేట్ నుంచి వచ్చి తమిళనాడు నుంచి కాదు వాళ్ళు, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు తమిళనాడు వాళ్ళు. రజనీకాంత్ ఇది మహారాష్ట్ర. సో అట్లాంటి మనుషుల్ని యాక్సెప్ట్ చేసుకున్నారు. స్టాలిన్ ఒకరే కాదు. సో అన్నామలై హెస్ క్రియేటెడ్ దట్ ఇంపాక్ట్. ఈవెన్ దో ఆయన అంత హై ప్రొఫైల్ లీడర్ కాకున్నా కానీ సడన్గా బీజేపీ లీడర్షిప్ ఆయన తీసుకొచ్చి ఆయన్ని ఒక పదవి ఇచ్చి తీసుకున్నారు. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. రాజీవ్